మతోన్మాద ఫాసిస్టు బీజేపీ దాని మిత్రపక్షాలను ఓడించాలని పిలుపునిచ్చింది సిపిఐఎంఎల్ మాస్లైన్ పార్టీ. మంగళవారం హైదరాబాద్లోని పార్టీ కార్యాలయం మార్క్స్ భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాస్లైన్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి పి. రంగారావు, రాష్ట్ర సెక్రటేరియట్ సభ్యులు కె.జి. రామచందర్, కె. రమ, రాష్ట్ర నాయకులు కె. సూర్యం, ఎం. హన్మేష్, ఎస్.ఎల్. పద్మలు పాల్గొన్నారు. మిత్రులారా, 2014లో మొదటిసారి అధికారంలోకి వచ్చింది. అంటే మొదటి నుంచి కూడా భారతీయ జనతా పార్టీ హిందూ మెజారిటీని మైనారిటీల మీద ఒక విద్వేషాన్ని కలిగించడం అనేది అది ఆర్ఎస్ఎస్ నేపథ్యంలో ఉంది కాబట్టి అటువంటి ప్రయత్నమే దానికి ప్రధానంగా. అయితే 14లో కొద్దిగా ప్రారంభం చేసినది, 19లో అది ఆ తీవ్ర రూపం కూడా దాల్చింది. ముఖ్యంగా మణిపూర్ రాష్ట్రంలో పెద్ద ఎత్తున హింసాకాండ జరుగుతుంది. చాలా చోట్ల కూడా ముస్లింల మీద గోరక్షణ పేరు అనుకోండి, లేకుంటే లవ్ జిహాద్ అనుకోండి. ముఖ్యంగా ఈ సిఏఏ చట్టం అనేది ముస్లింలు తమ పౌరసత్వం రుజువు చేసుకోవాలి అనే పద్ధతిలో అది ముస్లింలు మైనారిటీని అందరినీ కూడా భయభ్రాంతానికి గురి చేస్తుంది. ఒకవేళ ఈ మూడవసారి అధికారంలోకి వస్తే దానికి ఇంకా బరి తెగించి అటువంటి ప్రయత్నాలు అది చేస్తుంది. మీరు చూడండి, 370 కూడా ఒక రాష్ట్ర స్వయం ప్రతిపత్తి ప్రాంతాన్ని అది ఆ జమ్మూ కాశ్మీర్ కలిగి ఉంది. దాన్ని తొలగించడం కూడా ఘనమైన విషయంగా అది మాట్లాడుతుంది. ఇది అనేక రాష్ట్రాల మీద కూడా రాష్ట్ర అధికారాలను, అంటే మన దేశము ఒక ఫెడరల్ స్వభావం గల దేశంగా ఉండాలి. అట్లా కాకుండా ఒకే పార్టీ అని, రకరకాల ఒకేసారి ఎన్నికలని, అంటే ఈ పద్ధతి అంతా ఒక కేంద్రీకృతమైన పాలనా విధానాన్ని ఒక నిరంకుశ రాజరికం లాగా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది. అంటే ఆ ప్రయత్నాలకు ఒక హిందూ మెజారిటీని ఒక ఉన్మాదులుగా, మైనారిటీ మత విద్వేషులుగా మార్చే ప్రయత్నం చేస్తుంది. ఇది ఒక రకంగా చూస్తే జర్మనీలో ఏ రకంగా అయితే యూదు మైనారిటీకి వ్యతిరేకంగా జర్మన్లను అందరినీ కూడా ఆ రకంగా ఉన్మాదులుగా మార్చిండ్రో అటువంటి లక్షణాలన్నీ కూడా బీజేపీ ఆ ప్రయత్నాలు కొనసాగిస్తుంది. ఎందుకంటే ఒక 20 కోట్ల మంది ముస్లింలు ఈ దేశంలో ఉన్నారు. వాళ్ళంతా వేల ఏళ్ళకి వెళ్ళి కూడా ఈ దేశంలో ఉన్నారు. వాళ్ళు తర్వాత వాళ్ళ రకరకాల కారణాల చేత ఎవరైనా మత స్వేచ్ఛ ఉంది కాబట్టి మతాలను మార్చుకోవచ్చు. కానీ వాళ్ళని ఎంత డైరెక్ట్గా బీజేపీ తయారైందంటే ముస్లిం రిజర్వేషన్ కూడా నేను తీసేస్తానంటుంది. అంటే మత ప్రాతిపదిక మీద రిజర్వేషన్స్ ఉండొద్దు అనేది రాజ్యాంగంలో ఉంది అనే పేరు మీద. కానీ వాస్తవంగా ముస్లిం మత ప్రాతిపదిక రిజర్వేషన్ కాదు అది. ముస్లింలే ఉండే బీసీలు, చూడండి, బౌద్ధాన్ని స్వీకరించిన వాళ్ళు కానీ, ఈవెన్ క్రైస్తవులు కానీ, ఎస్సీలు బీసీలు దాంట్లో జాయిన్ అయిన వాళ్ళందరినీ కూడా బీసీలుగా చూస్తున్నారు. అది క్రైస్తవ మత ప్రాతిపదిక కాదు. అదే రకంగా బౌద్ధం, సిక్కు ఇలాంటివన్నీ కూడా. కానీ ఒక్క ముస్లింనే ఇది మతం ప్రాతిపదిక మీద ఇవ్వడం సరైనది కాదని 4% రిజర్వేషన్ కూడా తొలగిస్తామని వాళ్ళు మాట్లాడుతున్నారు. అంటే ఎంత బరి తెగించి మాట్లాడుతున్నారో. ఇదంతా కూడా రాజ్యాంగానికి ఇది వ్యతిరేకము. ఎందుకంటే ఇదంతా ఒట్టి మాటలు కాదు వాళ్ళు చెప్పేటంతా. కర్ణాటకలో అట్లే తొలగించారు వాళ్ళు. 4% తొలగించేసి వాళ్ళు ఎవరికి ఇచ్చారు? వక్కలిగలకు, అంటే కొంత ఫార్వర్డ్గా ఉండేవాళ్ళు, తర్వాత లింగాయతులకు ఇచ్చారు. అంటే ఈ రకంగా హిందువుల్లో ఉండే వాళ్ళందరినీ కూడా అంటే అనేక రకాలుగా మాట్లాడుతున్నారు. అసలు ప్రధానమంత్రి స్థాయి మనిషి ఏం మాట్లాడుతున్నాడు? ఒకవేళ కాంగ్రెస్కి అధికారం వస్తే మొత్తం సంపద అంతా కూడా ముస్లింలకు పనిచేస్తాడని మాట్లాడుతున్నారు. అంటే హిందువులను ఎంతగా రెచ్చగొడుతున్నాడు అంటే మంగళసూత్రాలు కూడా మీకు మిగలకుండా చేస్తాడు. అంటే ఆ స్థాయి నాయకుడు అట్లా మాట్లాడంటే అంటే ఏమీ సరిహద్దు లేవు ముస్లిం వ్యతిరేకంగా మాట్లాడడానికి. కాబట్టి ఇదంతా కూడా జర్మనీ తరహా ఫ్యాసిజాన్ని తీసుకొచ్చే ప్రయత్నాలే. కాబట్టి మేము అంటే గతంలో అంతా కూడా మేము పాలక వర్గ పార్టీలన్నింటినీ కూడా, ఇవి దోపిడీ వర్గ పార్టీలు అందరినీ కూడా మనం వ్యతిరేకించాలనే లైన్లో మేము ఉంటివి. కానీ ఈసారి ఇది కొత్త, అంటే ఒక రకమైన జర్మనీ తరహా ఫ్యాసిజం కాబట్టి, అంటే పాలకవర్గ పార్టీలో ఉండే తేడాలను కూడా గమనించి ఈ సాధారణ బూర్జువా పార్టీ వేరే, బీజేపీ పార్టీ వేరే. కాబట్టి బీజేపీ ఫ్యాసిజం తీసుకొస్తుంది కాబట్టి దాన్ని ఓడించండి అని చెప్పి మేము పిలిపించినాం. దేశవ్యాప్తంగా కూడా మా పార్టీ
బీజేపీకి వ్యతిరేకంగా బీజేపీకి ఎక్కడైతే పోటీ ఉంటుందో వేరే బహుముఖ పోటీ లేకుండా చోటైతే డైరెక్ట్ ఇండియా కూటమిని కూడా గెలిపించి బీజేపీని ఓడించండి అనే లైన్ కూడా మేము తీసుకున్నాం. ఇక్కడ అటువంటి పరిస్థితి లేదు కాబట్టి ఏ రకంగా సరే బీజేపీని ఓడించాలి. మిగతా ఏ పార్టీలైనా అంటే ఏదైతే గెలిచే అవకాశం ఉంటో దాన్ని పరిశీలించి దాన్ని ఓడించడానికి ప్రయత్నం చేయడానికి మొత్తం ప్రజానీకాన్ని మేము విజ్ఞప్తి చేస్తున్నాం.